బాహుబలి రెండో భాగానికి బడ్జెట్ 250 కోట్లని మాత్రం తెలుసు. కానీ తొలి భాగం కోసం ఎంత ఖర్చు పెట్టారు, అందులో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది, నటీనటుల పారితోషికాలు ఎంత, రామోజీ ఫిలిం సిటీకి ఎంత చెల్లించారు, సెట్టింగ్ల కోసం ఎన్ని కోట్లు పోశారు అన్న వివరాలేమీ తెలియదు. అయితే ఎట్టకేలకు బాహుబలి ది బిగినింగ్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ కు ఎంత ఖర్చయిందో రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఫస్ట్ పార్ట్ వరకు విజువల్ ఎఫెక్ట్స్ కి 22 కోట్లు ఖర్చు పెట్టినట్లు రాజమౌళి తెలిపారు. అయితే వెండితెర మీద బాహుబలి విన్యాసాలు చూస్తే మాత్రం ఇందుకు 22 కోట్లు ఖర్చయిందంటే నమ్మడం కష్టమే. ఆ మాత్రం బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయి అవుట్పుట్ తెచ్చినందుకు జక్కన్నను అభినందించాల్సిందే. అయితే బాహుబలిలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమని తాను అనలేనని, అవతార్ లైవ్ ఆఫ్ పై లాంటి సినిమాలతో పోలిస్తే తన సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఆ స్థాయిలో లేవన్న సంగతి తాను కూడా అంగీకరిస్తానని, అయితే ఆ సినిమాలకు $1 మిలియన్ ఖర్చు చేస్తే తాను కేవలం 22 కోట్ల పరిమితి బడ్జెట్ తో ఆ స్థాయి క్వాలిటీని తీసుకొచ్చినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానని చెప్పాడు రాజమౌళి. స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది. కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది, కావాల్సినంత గట్టిగా వినపడుతుంది. మరి లవ్ కుదురుదు బా, ప్రశాంతంగా జీవితాన్ని పాడు చేసి వెళ్ళిపోద్ది.